హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు కొత్తిమీర మెంతికూర పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అర స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు వేసి వేపాలి. తర్వాత ఎండుమిరపకాయలు 4 వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి. అందుకోసమే వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా బాగా వేపించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టి వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేగితేనే చాలా బాగుంటుందండి. అప్పుడు నువ్వుపప్పు 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు వేసి వేపుకోవాలి. నువ్వుపప్పు కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కలిపి తర్వాత మెంతికూర కూడా అందులో వేసి కలపాలి. కలుపుతూ వేగనివ్వాలండి. చిన్న సగ మీద వేగాలి. వేగితే బాగుంటుంది. మెంతికూర ఎర్రగా వేగాలి, లేకపోతే చేదు వస్తుంది. అందుకని ఎర్రగా వేగనివ్వాలి. కలిపి మూత పెట్టాలి. తీసి చూద్దామండి. ఇదిగో ఇంకా వేగాలి, కలుపుతూ ఉండాలి. వేగుతుందండి. ఇంకొద్దిగా వేగితే సరిపోతుంది. వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్లో ఆయిల్ వేసి 2-3 స్పూన్లు ఆయిల్ వేసి అందులోని 4 టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అందులో వేసి మగ్గనివ్వాలి. మూత పెట్టి కలిపేసి మూత పెట్టాలి. మగ్గుతాయి టమాటాలు. పసుపు వేసి తర్వాత చింతపండు వేసి బాగా కలిపేసి మూత పెట్టాలి. మెంతికూర వేపించి ఉంచుకున్నాం కదా గ్రైండర్ జార్లో, దానిలోని వెల్లుల్లిపాయలు ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉంచుకోవాలి. తర్వాత టమాటా ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి చూద్దాము. మెత్తగా అయిందండి. కొంచెం వేగాలి. కొద్దిసేపు వేగితే సరిపోతుంది. టమాటా వేగిపోయింది. ఇంకా పక్క తీసి గ్రైండర్ జార్లో పెట్టేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఇంగువ కూడా వేసి ఆ తాలింపుని మనం తీసించుకున్న పచ్చళ్ళలో వేయాలి. బౌల్లో పచ్చళ్ళలో వేయాలి. కలపాలి. గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.